ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. సులక్షణ గారు, మీరు ఇండస్ట్రీలో చిన్నప్పటి నుంచి ఉన్నారు, చాలా మంది జీవితాలు చూశారు. మీరే అన్నారు ఫస్ట్ లో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు ఆ రెండు నేర్చుకున్నాను అందరి దగ్గర నుంచి. మగోడికి అట్రాక్ట్ అవ్వకూడదు అనేది మీ లైఫ్ లో ఒక మంచి సిద్ధాంతం. ఇంకొకటి ఏంటంటే తొందరపడి పెళ్లి చేసుకొని నూతిలో పడకూడదు, మర్యాద పోగొట్టుకోకూడదు అనేది మీ ఫిలాసఫీ. అన్ని చూసిన తర్వాత మీరు లైఫ్ లో చేసిన మంచి ఏంటి అంటే, మీకు మీరు చేసుకున్న మంచి ఏంటి? 18 సంవత్సరాలకే పెళ్లి కావటం, 23 సంవత్సరాలకే విడాకులు తీసుకోవటం, భర్త నుంచి దూరంగా వచ్చేయటం. ఎందుకు జరిగింది మీ లైఫ్ లో ఈ తప్పిదం అంటే ఏమని చెప్తారు? ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఒకళ్ళు సిన్సియర్ గా ఉండాలి. ఐ మస్ట్ బి సిన్సియర్ టు యూ, యూ మస్ట్ బి సిన్సియర్ టు మీ. లవ్ మ్యారేజే కదా? లవ్ మ్యారేజే. లవ్ అప్పుడు అన్ని చెప్తారు కదండి, అన్ని మంచి మాటలు చెప్తారు, కానీ వాళ్ళు అలా ఉండరు. పెళ్ళైన తర్వాత వాళ్ళు అలాగే నెగిటివ్ గా మారిపోతారు. ఇంకప్పుడు మనకి గతి లేక సర్దుకుపోతాం అంతే. దానికి ఒక హద్దు ఉంది కదా, అది దాటినప్పుడు ఒకటి అక్కడుండి మనం కష్టాలు పడి సూసైడ్ చేసుకోకుండా బయటకు వచ్చి ధైర్యంగా బతకొచ్చు కదా. అంటే ఎలాంటి తప్పిదం జరిగింది? మీ సైడ్ తప్ప, ఆయన సైడ్ తప్ప? నేను చెప్పకూడదండి అది. నేను ఆయన గురించి, ఆయన ఇంకా ఉన్నారు, ఆయన గురించి నేను చెప్పను, ఏమి చెడు చెప్పను. నా ఫేట్ బాలేదు, అలా జరిగింది. నేను ఆయన గురించి ఏం మాట తప్పుగా చెప్పను. ఐ స్టిల్ లవ్ హిమ్. పెళ్లి చేసుకున్నారా? చేసుకుంటారు. మీరు చేసుకున్నారా మళ్ళీ? లేదు, వద్దండి. ఎందుకు అనిపించింది అట్లా? చాలా యంగ్ లో ఉన్నారు, 23 సంవత్సరాలు. లేదండి, అప్పుడు చాలా ఆఫర్స్ వచ్చినాయి, పెళ్లి చేసుకోండి, నేను అమెరికా తీసుకెళ్ళిపోతాం, అక్కడ తీసుకెళ్ళిపోతాం, బాగా పెట్టుకుంటాం అని. పిల్లల్ని ఎవరు చూస్తారండి? పిల్లల్ని చూసుకోవాలి కదా. ఒకవేళ వాళ్ళు రేపు నా పిల్లల్ని చూసుకోకుండా వదిలేస్తారంటే కష్టమైపోతుంది. చంటి పిల్లల? చిన్న చిన్న పిల్లలే కదా. అప్పటికి బాబు వాజ్ 1.5 years అంతే ఉంది, అంతే బాబుకి. అందుకని నేను ఆ రిస్క్ తీసుకోలేదు లైఫ్ లో. అంటే మీరే అన్నారు కదా, భరించాలి చేసుకున్న తర్వాత, ప్రేమించాను కాబట్టి అని. ఎందుకు మరి భరించే అంత శక్తి ఉండి కూడా మీరు బరస్ట్ అయిపోయారు అంటే, అంత పెద్ద తప్పు జరిగిందా? చేసుకుంది కూడా సాదాసీదా వ్యక్తిని కాదు మీరు, ద గ్రేట్ 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 మ్యూజిక్ డైరెక్టర్. నాకు జీవితంలో చాలా ఓర్పు సహనం ఉన్న జన్మాని నేను. ఎందుకంటే చాలా సాఫ్ట్ గా ఉంటాను, ఎక్కువ నాకు ఓపెన్ రాదు, ఎవరిని తిట్టను. ఐ డోంట్ షో మై మూడ్స్ టు ఎనీబడి. నాకు ఎన్ని బాధలున్నా నేను బయటికి చూపించుకోను. చూసే వాళ్ళందరికీ చాలా హ్యాపీ హ్యాపీ అనుకుంటారు, కానీ ఏది నా ఓర్పే పోయిందంటే ఇంకా ఎంత కష్టాలు అనుభవించుంటాను ఆలోచించండి. చాలా కష్టపడ్డాను. మామగారు కూడా MS విశ్వనాథన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, సపోర్ట్ చేయను. ఇండస్ట్రీ వ్యక్తి ఆయన కూడా. మా అబ్బాయి గురించి మాకు తెలుసు, ఇలా అవుతుందని తెలుసు, నువ్వే కదా చేసుకున్నావు కోరి, యూ డిసైడ్, మీకు హ్యాపీగా అనిపించిపోతే నువ్వు వెళ్ళిపో, అంతే అన్నారు. మేము చూస్తాం, మీకు ఇద్దరిని కలుపుతాం, ఏదైనా మాట్లాడతాం, అవన్నీ కాదు. ఆయనకి భార్యగా ఉంటేనే నేను వాళ్ళకి డాటర్ లాగా ఉండగలనంట, అదొక కండిషన్ పెట్టారు. నేను చెప్పాను, మీ కోడలుగా నేను మీ ఇంట్లోనే ఉండిపోతాను, నేను పని చేసుకుంటాను, నేను సంపాదించుకుంటాను, నా పిల్లలు నేను చూసుకుంటాను. లేదు, మా అబ్బాయికి భార్యగా ఉంటేనే నీకు ఇక్కడ పోస్టింగ్ ఉంటుందన్న. ఇంట్లో ఉంటే భార్యగా ఉన్నట్టే కదా. ఇంట్లో కాదు, వీళ్ళ ఇంట్లో ఉంటాను. ఒప్పుకోలేదు. ఈయన కోసం బతికానండి, ఇంకా నా పిల్లల కోసం ఇంకా బ్రతకలేనా. అందరూ చాలా ఎగతాళి చేశారు. ఈ సినిమా అది బయటికి వెళ్ళిపోతే పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి ఆశ్రమంలో పడేసి వెళ్ళిపోతుంది, అది చాలా హర్ట్ అనిపించింది నాకు. ఉండరా, బతికి చూపిస్తాను నేను అని. నా పిల్లలిద్దరిని బాగా చదివించాను. మా పెద్ద బాబు చెన్నైలో ఇల్లు కొన్నప్పుడు నేను అందరినీ పిలిచాను, అందరినీ పిలిపించి అందరికీ బట్టలు పెట్టించి, ఇది నా కొడుకు సంపాదించి సొంత డబ్బులతో ఇల్లు కొనుక్కున్నాడు, ప్రయోజకుడు అయ్యాడు, ఇంకా దీనికంటే నాకేం గెలుపుందండి లైఫ్ లో. మీ మామగారిని కూడా పిలిచారా? MS విశ్వనాథన్ గారిని. మీ వారిని? వచ్చారు, మా వారు, మా వారి భార్య, అందరూ వచ్చారు. కాదు, మీరు అన్నారు ఆయన షేడ్ పెళ్లి చేసుకున్న తర్వాతే కదా తెలిసింది అన్నారు కదా. అవునండి. మరి ఇప్పుడు చేసుకున్నాము, జీవితాంతం కలిసి ఉంటుంది కదా, మరి ఎలా కుదిరింది అంటారు? మీది లవ్ మ్యారేజ్, వాళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా వాళ్ళకి, ఆమెకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, అమ్మ నాన్న అన్న అందరూ చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు నన్ను చాచి లెంకాయ కొట్టిన అడిగే వాళ్ళు లేరండి, ఎవరు అడుగుతారు వచ్చి?
ఆవిడని ఏమన్నా ఒక మాట అంటే వాళ్ళ అన్న ఫోన్ చేస్తాడు, ఏంటి నా చెల్లెళ్ళు అన్నావా ఇలాగని. ఫ్యామిలీ సపోర్ట్తో నేను చేసుకొని ఉంటే నాకు ఉండేవారేమో మనుషులు. మీకంటూ నా అనే వాళ్ళు ఎవరు లేరు లేదు. పెళ్లి టయానికి? ఉమ్, మిమ్మల్ని పెంచుకున్న అమ్మ గాని ఉమ్. నాన్న గాని ఉమ్, వాళ్ళు లేరా? ఉమ్. మీ కన్న తల్లిదండ్రులు ఉన్నారు కదా, అప్పుడే పోయారు, పోయారు. వెళ్ళిపోయారు. సో సింగిల్, జీవితంలో సింగిల్ అయిపోయారు. అంత పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగి సింగిల్ గా అయిపోయిన కనుక సింగిల్ గా హ్యాపీగా ఉన్నాను నేను యాక్చువల్ గా. భయం అనిపించలేదా? చిన్న పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేస్తున్నాము, ఫైనాన్షియల్ గా కూడా ఏం సపోర్ట్ చేయలేదు వాళ్ళు, ఏమి ఈ చేయలేదు. ఇంట్లో ఉంటేనే నాకు కోడలని మీ మామగారు చెప్పారు అంటున్నారు. అప్పుడు మీ ధైర్యం ఒక ఏంటి మరి? 4-5 ఏళ్ళు నేను పని లేదు ఏమీ లేదు నాకు. ఉమ్, చాలా కష్టపడ్డాను పిల్లల్ని. అప్పుడే చిన్న చిన్న పిల్లలు స్కూల్కి తీసుకెళ్ళాలి, ఫీజు కట్టాలి కూడా కష్టపడేదాన్ని. అప్పుడు మళ్ళీ నాకు అమ్మ క్యారెక్టర్స్ చేయడం మొదలు పెట్టాను. ప్రశాంత్కి అమ్మగా వైకాసిపురం నచ్చిన సినిమా చేశాను. ఉమ్, అప్పటి నుంచి క్యారెక్టర్స్ చేయడం మొదలు పెట్టేశాను. అప్పుడు కొంచెం మళ్ళీ పికప్ అయ్యాను నేను. ఓకే. సో మళ్ళీ క్యారెక్టర్లు చేసుకుంటానే కుటుంబాన్ని నడిపారు. అవునండి, నాకు ఇంకే విధమైన ఆధారం లేదు. ఓకే. నేను ఏ ఆఫీస్లో పని చేయగలను, నాకు ఎవరు పని ఇస్తారు? ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వంట పని చేయగలమా? తప్పు కదా, చేయలేం కదా, ప్రెస్టేజ్ కదండి. ఉమ్, మళ్ళీ సినిమాలు చేసి మళ్ళీ ఆ తర్వాత 2000లో సీరియల్స్ చేయడం మొదలు పెట్టాను. ఓకే. సీరియల్స్ కూడా బిజీగా చేశాను వర్క్. బట్ మీ వారు గాని మీ మామగారు గాని, అమ్మ పిల్లలతో నువ్వు ఇబ్బంది పడతావేమో, పిల్లల్ని ఒకళ్ళని మేము ఉంచుకుంటాం, అయ్యో, వాళ్ళకి ఏదైనా కావాలంటే మేము మా చేస్తాం. ఆయన పిల్లలు వద్దనేసారు కోర్టులోనే. పిల్లలు మట్టు నాకు వద్దు, నువ్వు తీసుకెళ్ళిపో. ఇంకా దానికి ఏమైనా ఫైట్ చేస్తారేమో అని చాలా బెంగపడ్డాను. ఒకవాడిని తీసుకుంటాను అంటే కష్టం అయిపోతుంది కదా ఆయన ఎవరిని వద్దనేసారు. హ్యాపీ. డిసిషన్ మీదే విడాకులు? ఆ. లేకపోతే బలవంతం చేశారా? లేదండి, ఇచ్చేయాలని. నన్నేం బలవంతం చేయలేదు. ఇంకా మా కోర్టులో మా జడ్జి గారు అన్నారు పిలిచి తనిగా, నువ్వు ఎక్కువ డబ్బులు అడుగమ్మా, సెటిల్మెంట్ అడుగు, ఇస్తారు వాళ్ళు, కొంచెం స్తోమతున్న మనిషినే కదా, పెద్ద ఏమండి, ఉన్నారు కదా, ఎంత నువ్వు పెద్ద అడుగు, మ్యూజిక్ డైరెక్టర్ అండి వాళ్ళ పిల్లలకి డాడీ. అడుగు, నువ్వు నీకు లైఫ్ కి అడుగు చెప్పాను. జడ్జి గారు, నాకు 2 కాళ్ళు 2 చేతులు, ఐ హావ్ గాట్ అ నైస్ బ్రెయిన్ అండ్ లాట్ ఆఫ్ విల్ పవర్. ఇది ఉన్నప్పుడు నాకు ఎందుకండి వాళ్ళ సెటిల్మెంట్లు కావాలి? వద్దండి, ఒక్క పైసా వాళ్ళ దగ్గర నేను పుచ్చుకోను. కట్టుబట్టలతో వచ్చేసారు. కట్టుబట్టు నా పిల్లలు, నా ప్రాణం చాలు కదా. ఇంకా రెంట్ ఇంటికి వెళ్ళినా కూడా రెంట్ కూడా ఇచ్చేవారు కాదు నాకు. యువర్ సింగిల్ లేడీ విత్ చిల్డ్రన్ మేము అనేవారు. అంత పెద్ద హీరోయిన్ ఒకనే చెప్పేస్తారు. అయినా మా ఫస్ట్ ఓనర్ నాకు ఇల్లు ఇచ్చినప్పుడు ఆయన ఫస్ట్ ఇవ్వననేసాడు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాను, నాకు ఇవ్వండి చాలా కష్టంగా ఉంది, ఎక్కడ ఉండాలో తెలియటం లేదని. అప్పుడు నువ్వు ఉండమ్మా అని చెప్పి మా ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆమెకి ఇల్లు ఇవ్వకూడదు. అవునా? ఇల్లు ఇవ్వకూడదు. అప్పుడు అడిగారంట, మీకు ఆవిడకి ఏమన్నా కనెక్షన్ అందుకని ఇల్లు ఇచ్చారని అడిగారంట. మా హౌస్ ఓనర్కి మండింది. ఒక ఆడది మీ భార్య నీ పిల్లలతో కష్టపడుతుంది, ఒక ఇల్లు ఇస్తే ఇలా అడుగుతామని చెప్పి, అవును అలాగే అనుకో అని చెప్పేసాడంట. అప్పటి నుంచి ఆయనకి ఏమైందంటే, నువ్వు వాళ్ళు చెప్పినా కాదు నేను చెప్పినా కూడా నువ్వు వెళ్ళక్కర్లేదు, నువ్వు అక్కడే ఉండనేవారు. 7 years అక్కడే ఉన్నాను నేను ఇట్లా. నన్ను కొనుక్కోమని చెప్పాడు, వెళ్ళి మీరే కొనేసుకోండి డబ్బులు ఇచ్చి అంటే, వద్దులేండి చెప్పి 7 years ఉన్నాను. నాకు బయట వాళ్ళు హెల్ప్ చేసినంత మా వాళ్ళు ఎవరు చేయలేదు. కానీ ఏ భర్త అయినా కానీ సరే విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది, పిల్లలతో పాటు ఏదో కష్టపడుతుంది, చేతనైతే మనం హెల్ప్ చేద్దాం, లేకపోతే లేదు. అంతేగాని ఒక హస్బెండ్ ఇది బయటికి పోయిన తర్వాత కూడా నువ్వు ఎక్కడా బతకలేవు, నేను చేస్తాను అలాగా. ఇప్పుడు లేదులేండి, ఆ టైంలో అంత ఉండేది నా మీద. ఎందుకు అంత కోపం మీ మీద? కాదని వచ్చేసాను కదా, అందుకని మళ్ళీ బతుకుతున్నాను కదా. కొట్టేవాళ్ళు బాగా అప్పుడు? కట్టరు, మాటలతో చంపేవాళ్ళు? మాటలు చెప్పేవారు, అన్ని చెప్తారు, ఆయనకి అంతా అనుమానమే నా మీద. బట్ 23 సంవత్సరాలు, 2 చంటి పిల్లలు, పెద్ద హీరోయిన్, బయటకు వచ్చిన తర్వాత ఎంతో మందితో యాక్ట్ చేశారు కదా, పెద్ద పెద్ద హీరోస్ తో. చేశాను. ఎవరైనా కానీ సులక్షణ నీకు ఏది కావాలన్నా కానీ ఒక్క ఫోన్ కాల్, మేము చూసుకుంటాం, ఫైనాన్షియల్ గా కావచ్చు, లేకపోతే ఏదైనా సపోర్ట్ కావచ్చు. ప్రభు గారు అన్నారు ఆ టైంలో, నేను చిన్న తమ్మి సినిమా చంటి ఉంది కదా, తమిళ్ వర్షన్ చేశాను. అప్పుడు అడిగేవారు, నువ్వు ఇప్పుడే డైవర్స్ అయ్యింది కదా, నీకు ఏ కష్టం వచ్చినా నువ్వు చెప్పు, నేను చూసుకో. మంచి ఆయన, ఏ కష్టం వచ్చినా చెప్పు, నేను నీకు సినిమాలు చెప్తాను, హెల్ప్ చేస్తాను అనేవారు. చెప్పాను, మీరు మా ఆయన క్లోజ్ ఫ్రెండ్, నాకు ఆ పరిస్థితి రాదు, మీరు చెప్పినందుకే చాలా హ్యాపీ. బట్ నేను అనుకునేదాన్ని, ఇలా చెప్పిన వాళ్ళు ఎవరి దగ్గర మనం వెళ్ళి నిలబడకూడదు,
నాకు హెల్ప్ చేసి పెట్టండి, ఒక స్కూల్ సీట్ ఇప్పించి పెట్టండి, ఒక 10 రూపాయలు ఇవ్వండి అని కూడా ఎవ్వరి దగ్గర నేను ఇంతవరకు చేయి చాచలేదు నో అప్పటి నుంచి ఇప్పటికి కూడా. చాచను. ఆఖరికి మా అబ్బాయికి పాల డబ్బా కొనడానికి కూడా డబ్బులు లేక ఉన్న ఒక ముక్కుపుడ కూడా అమ్మాను నేను వెళ్ళి. అమ్మేసి ఆ డబ్బులతో ఫుల్గా ఒక 6 నెలలకు కావాల్సిన పాల డబ్బాలు, ఇంటి సరుకులు అన్ని కొని పెట్టేదాన్ని. వాళ్ళ దగ్గర పిల్లోడు చిన్నోడు. అంటే అంత కష్టాలు పడినా నేను ఎవరికి చెప్పుకోలేదు, అందుకని నాకు ఫ్రెండ్స్ లేరు ఇండస్ట్రీ. ఏంటి మీ ధైర్యం ఏంటి అసలుకి? లేదండి, చాలా కాన్ఫిడెన్స్. నేను దేవుడిని నమ్ముకుంటానండి. నాకు ఏ కష్టం వచ్చా దేవుడితో చెప్పుకుంటాను, అది సాల్వ్ అయిపోతుంది. ఏదో ఒక దారి చూపిస్తాడు. ఎంతమంది పిల్లలు మీ వారికి? ఇంకో బాబు ఉన్నాడు. ఒక బాబు. బాబు మాట్లాడుతుంటారా? అందరం మాట్లాడే వాళ్ళ ఆవిడే బాగా మాట్లాడుతుంది నాతో. అవునా? అడుగుతుందంట. పర్సనా? లేదు, అడుగుతుంది ఇంత మంచి అమ్మాయిని ఎందుకు పెళ్ళి వదిలేశారు అన్నది అన్నాను. ఆవిడ అంటుందంట. ఓకే. అంటే ఫ్యామిలీ మా అబ్బాయి పెళ్లికి అంతా వచ్చారు, అప్పుడు అడిగేదంట ఇద్దరికి ఆ మర్యాదలు చేసి వాళ్ళకి ఏమేం చేయాలో అన్ని చేసి. యాజ్ ఎ ఫాదర్ గా ఆయన నిలబడి చేయాల్సిన అన్ని చేశారా పెళ్లికి మీ పక్కన? చేయాల్సిందే కదండి, మరి పక్కన నిలబడాల్సిందే కదా, లేదా డూప్ వేస్తాను కదండి. నేను అన్నాను మర్యాదగా పెళ్లికి వచ్చేయండి, రాకపోతే ఇంకెవరైనా సబ్స్టిట్యూట్ గా పెట్టుకుంటాను అక్కడ. అంటే మా కామన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో, ఆయన అందరికీ తెలుసు, నేను అందరికీ తెలుసు. ఇప్పుడు వెళ్ళి ఇంకోళ్ళు నిలబడితే ఆయనకి అది అవమానమే కదండి. అంతే కదా, రాకపోతే నాకు అది ఇన్సల్టే కదా. అవును. అని వచ్చారు. బట్ పిల్లలు వాళ్ళ నాన్నగారి మీద ప్రేమ అంతా ఇప్పుడు ఉంది, ఆ గౌరవం ఏమోనండి ఉందో లేదో నాకు మాట్లాడతారా పిల్లలు? పిల్లలు మాట్లాడతారా ఆయనతో? మాట్లాడరు అనుకుంటారు, దేవుంటు ఎక్స్ప్రెస్ చేయరు మీ దగ్గర కూడా. వాళ్ళకి ఆ క్యారెక్టర్ వద్దంటున్నారు కదా. ఓకే. అందుకని ఏం లేదు. చిన్నబాబు ఏం చేస్తున్నారు? చిన్నబాబు ఏరోనాటికల్ చేశాడండి. ఏరోనాటికల్ చేసి లండన్ వెళ్ళాడు, అక్కడ జాబ్ చేయడానికి వెళ్ళాడు, అక్కడ కస్టమ్స్ లో పనిచేస్తున్నాడు. ఓకే. సో ఆ బాబు కూడా పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయింది. ఇద్దరు పిల్లలు హ్యాపీ. హ్యాపీ. మీరు హ్యాపీ? చాలా హ్యాపీ. హ్యాపీ అంటే ఏంటి, నేను అనుకున్నది సాధించాను నేను. నాకు బ్లాక్ మార్క్స్ ఏం లేదు లైఫ్లో. నాకు ఈవిడ ఇలాగా, ఈవిడ మోసం చేసింది, ఈవిడ ఏమార్చింది, నా వల్ల ఎవరో సూసైడ్ చేసుకున్నారు, ఇవన్నీ ఏం బ్లాక్ మార్క్స్ లేవు నాకు. ఎవరి దగ్గరైనా ఏమార్చి ఒక 10 పైసలు తీసేసుకున్నాను, నో. ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారు? పరుల సొమ్ము పాము వంటిది. పిల్లలు ఇద్దరు దూరంగా ఉన్నారు కదా, మీరు సింగిల్ గా ఉంటున్నారు? నేను సింగిల్ గా ఉంటున్నాను, హ్యాపీగా ఉన్నానండి. ఇప్పుడు నేను ఇంకా పని చేయటం లేదు. ఇప్పుడు హెల్త్ అంతా ఓకేనా? హెల్త్ ఇస్ ఓకే, ఐఎమ్ మేనేజింగ్. ఎవరు మీ ఇన్స్పిరేషన్? ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఇంత గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడాలంటే? షౌకర్ జానకి అమ్మా. బట్ ఇవన్నీ చూసుంటారు కదా, పిల్లల జ్ఞాపకాలు వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ కి ఇచ్చే రెస్పెక్ట్ గానీ, మదర్ ను చూసుకునే విధానం కానీ చాలా ప్రేమగా చూసుకుంటారండి. మా పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు బాగా చూసుకుంటారు. తెలుగు వచ్చా ఇద్దరికి? తెలుగు బాగా మాట్లాడతారండి. మస్ట్ తెలుగు నేర్పించాను. రాయడం చదవడం రాదు వాళ్ళకి, తెలుగు మాట్లాడతారు. పేర్లు ఏంటి? విష్ణు పెద్ద అబ్బాయి పేరు, చిన్న అబ్బాయి పేరు శ్యామ్. సో విష్ణు, శ్యామ్. నిజంగా మీకు గొప్ప అమ్మ దొరికింది. ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏమి ఉండదు లైఫ్ లో. మీలాంటి ఒక్క మనిషి ఉంటే చాలా తోడు, ఏదైనా సాధించవచ్చు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే నేను ఇప్పుడు కూడా వాళ్ళ వెనకాలే ఉంటాను. నా దగ్గర అడుగుతారు, ఫ్రాంక్ గా అడుగుతారు, ఏ విషయమైనా నా దగ్గర చెప్తారు, ఇలా ఉందమ్మా నన్ను ఏం చేయమంటావు, చాలా డిప్రెస్ అయిపోతున్నాను, చాలా డౌన్ అయిపోతున్నాను. నో థింక్ అమ్మ, నేను ఎంత కష్టపడి మీ కళ్ళెదురుకుండానే కష్టపడిన రోజులు ఉన్నాయి, ఆలోచించు, అలా అనుకో. ఒక ఆడది ఇంత కష్టపడగలిగితే మగ పిల్లలు కష్టపడలేరా? ఫైట్ అగేన్స్ట్ ఇట్. అంటే వావ్, సూపర్.